श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత చతుర్థోధ్యాయంలో మనకు జ్ఞానయోగం, అందులో 7వ శ్లోకంలో భగవానుడు ఇలా సెలవిచ్చారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మం వృద్ధి అగుచుండునో అప్పుడు నన్ను నేను సృష్టించుకొనుచున్నాను అన్నారు. ఎందుకు? ధర్మస్థాపన కోసం. ధర్మస్థాపన ఎలా జరుగుతుంది? వేదం అది ప్రాణం అన్నమాట. ధర్మానికి ప్రాణం వేదం. వేదం సుస్థిరపరచడానికి కోసం ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించారు. ఈ యొక్క శ్లోకం పరిపూర్ణంగా ఈ మహాత్మునికి అన్వయిస్తుంది. ఆయన ఎందుకు అవతరించారు? కలియుగంలో గురువుగా అవతరించి వారు ఏ విధంగా ధర్మస్థాపన చేశారనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ స్మరించడం మనందరి ప్రథమ కర్తవ్యం. అందులోనే భగవద్గీత 8వ శ్లోకంలో అంటారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధు రక్షణ కోసం, దుర్మార్గుల యొక్క వినాశం కోసం, ధర్మ సంస్థాపన కోసం నేను మరల అవతరిస్తూ ఉంటాను అన్నారు. యుగ యుగముల యందు కూడా. కృతయుగమునందు భగవానుడు మత్స్యావతారముగా అవతరించి వేద దాన్ని రక్షణ చేశాడు ఆయన. అలానే త్రేతాయుగంలో ఆ వేదముల్లో చెప్పినటువంటి యజ్ఞ భాగం ఏదైతే ఉందో వాటినన్నిటినీ పరిపూర్ణం చేశాడు ఆయన. ద్వాపర యుగంలో వేద శిరోభాగమైనటువంటి ఉపనిషత్ సారం ఏదైతే ఉందో ఆ ఉపనిషత్ సారాన్ని ఆయన పార్థుని ద్వారా ఈ లోకానికి అందించాడు. మరి కలియుగంలో ఈ యొక్క దుష్టులైనటువంటి వారు మానవులలోనే ఉంటారు. మానవుల్లో ఉన్నటువంటి అజ్ఞానం అది దుష్ప్రవర్తన కారణమై ఉంది. కావున మానవులను ఇక్కడ శిక్షించడము అంటే సత్ప్రవర్తన ద్వారా వారిని సుశిక్షితులుగా తయారు చేసి వారిని ధర్మం వైపు మరల్చేటువంటి ఆ యొక్క భారాన్ని గురువు స్వీకరించాడు. అదే శ్రీకృష్ణుడే జగద్గురువుగా మనకు పిలిపించబడుతున్నాడు. ఆ యొక్క భగవంతుని స్వరూపమే సాక్షాత్తు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి భగవద్గీతలో జ్ఞానయోగంలోని 9వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు భగవంతుడు, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఈ యొక్క పరమపురుషునైనటువంటి గురువు, ఆ గురువు యొక్క జన్మ మరియు కర్మ అది దివ్యమైనది అన్నాడు ఆయన. నిజంగా చెప్పాలంటే అవతార పురుషులకు జన్మ అనేది లేదు. వారు నిమిత్త మాత్రమే వారు జన్మిస్తారు. మిగతా జీవులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కర్మ పరిపాకం వలన మనకు జన్మలు ప్రాప్తిస్తుంటాయి. మనం చేసుకున్నటువంటి కర్మలు, దుష్కర్మలు మరియు సత్కర్మలు, అంటే కర్మపాశమునకు అందరూ కూడా బంధీలై ఉన్నారు. అయితే గురువు యొక్క అవతరణం ఉంది కదా, ఆయన ఒక కారణ జన్ముడై ఉన్నాడని చెప్పాలి. ఇట్టి కారణ జన్మ వహించినటువంటి ఆరుగురు శంకర్ భగవత్పాదాచార్యులు వారి యొక్క జీవన చరిత్ర తత్వతః ఏ ఉద్దేశం కోసం ఆయన అవతరించారు, ఆ ఉద్దేశం వలన జన కళ్యాణం, లోక కళ్యాణం ఎలా జరిగింది అనేటువంటిది యథారీతిగా తెలుసుకోవడం మనందరి కర్తవ్యమై ఉంది. ఎలా వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కర్మ మార్గం అనగా వారు అనుసరించినటువంటి నిష్కామ కర్మయోగం, ఏ యొక్క ఫలాపేక్ష లేకుండా పరమేశ్వరార్పణ బుద్ధితో వారు వచ్చినటువంటి దివ్యమైనటువంటి ఉద్దేశాన్ని పరిపూర్ణం చేసినటువంటి విషయాలను ఎవరు యథావిధిగా శ్రద్ధాభక్తులతో తెలుసుకుంటారో వారికి కలిగే ఫలితాన్ని 2వ పాదంలో చెప్తున్నారు. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, అట్టివాడు మరణానంతరం మరలా జన్మనొందడు. అంటే ఆ యొక్క పరమ పురుషుని దివ్య పాదాలు చేరుకుంటాడనమాట. దాన్ని మరొక అర్థం చెప్పాలంటే మోక్షము అని చెప్పవచ్చు. అట్టి మోక్షాన్ని పొందుతాడు. కావున ఆత్మీయులారా, మహాత్ముల యొక్క చరిత్రలను మనం అనునిత్యము కూడా స్మరించడం ద్వారా మనలో దైవిక వికాసం కలుగుతుంది. దాన్ని ఆధ్యాత్మిక వికాసము అని అంటారు. మహర్షులు యొక్క చరిత్రలు చదవడం, ఆధ్యాత్మిక విషయాలను వల్లవేయడం, ఇవన్నీ కూడా ఎంతో సాధనకు ఉపయుక్తపడేటువంటి అన్నమాట. మహాత్ములు ఎవరు కూడా తమ జీవిత కాలంలో వారి ఆత్మచరిత్రను రాసినట్టు ఎక్కడా ఉండదు. మనకు లభ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే, ఎవరైనా వారి శిష్యులు కానీ ఆ కాలంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఈ యొక్క చరిత్రను పొందుపరచవల భవిష్యత్తులో ఇది ఉపయోగపడుతుందనే విషయంతో వారు మనకు అందించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా మనము ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కానివ్వండి, శ్రీ విద్యారణ్యుల వారి చరిత్ర కానివ్వండి, మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆత్మీయులారా, శ్రీ విద్యారణ్యుల వారు మనకు చేసినటువంటి మహత్తరమైనటువంటి లాభం ఏమిటనగా, వారు చతుర్వేదములు భాష్య రాశారు. అంటే వారు ఈ 500 సంవత్సరాల ఈ యొక్క కాలంలో ఉన్నటువంటి వారు. ఆ భవ్యమైనటువంటి విజయనగర సామ్రాజ్యం స్థాపించడానికి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంది అని చరిత్రకారులు చక్కగా వివరించారు. అద్వైత పరంపరలో విశేషమైనటువంటి కీర్తిని సుప్రతిష్టం చేసుకున్నటువంటి శ్రీ విద్యారణ్యుల వారు మనందరి సౌభాగ్యం అన్నట్లుగా శ్రీ ఆదిగురి శంకర భగవత్పాదాచార్యుల వారి జీవన చరిత్రను అందించారు మనకు. అది వారు చేసినట్టు మహోపకారం. ఆ యొక్క శంకర విజయము అనేటువంటిది చాలామంది వ్రాసి ఉన్న మనకు ప్రామాణికంగా కనపడేటువంటిది ఏదనగా, శ్రీ విద్యారణ్యులు రచించినటువంటి ఆ యొక్క శంకర విజయము అని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. అది కూడా కాకుండా కాంచి కామకోటి పీఠంలో మహాపురుషుడు అవతరించారు. వారే
శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. ఆత్మీయులారా, ద్వాపరయుగంలో 2,500 సంవత్సరాలు తర్వాత, అంటే కృష్ణ నిర్యాణం తర్వాత 2,500 సంవత్సరాల తర్వాత శ్రీ శంకర్లు అవతరించారు. తాదాది మరి 2,500 సంవత్సరాలకు సరిగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారు అవతరించారు. వీరు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క జన్మ దినం మరియు వారు ఎక్కడైతే అనగా కాలడిలో ఏ పవిత్ర ప్రాంతంలో వారు జన్మించారో మరియు వారు ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ కార్యక్రమాలు చేశారనే విషయాలన్నింటినీ కూడా పరిపూర్ణంగా దాఖలా సహితంగా మనకు అందించారు. అంటే ఒకవైపు శ్రీ విద్యారణ్యుల వారు మనకు సహకారం చేశారు. ఈ శతమానంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారు మహోపకారం చేశారు. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు ప్రయాగలో కుమారుల భట్టు సందర్శించినటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలోనే శ్రేష్టమైనటువంటి కాంచి కామకోటి పీఠాన్ని కూడా అక్కడ వారు స్థాపించారు. ఎవరు? శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. మరియు ఆర్యాంబ శివగురులకు జన్మించినటువంటి శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జన్మ తారీఖు చారిత్రక దృష్టాంతం ప్రకారం ఇతిహాసపరంగా అది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఈ యొక్క వైజ్ఞానికులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిపించి వారి ద్వారా అక్కడ మట్టిని తెప్పించి ఆ మట్టిని పరిశోధనలకు గురి చేసి సరి అయినటువంటి దృష్టాంతంగా వారి యొక్క జన్మదినం ఇది అని వారు నిర్ణయించారు. అది కాకుండా అనేకమైనటువంటి చరిత్రలు వారు తిరగరాయించి దాంట్లో తిరగరాసి ఉన్నటువంటి విషయాలన్నీ క్రోడీకరించారు. అనగా బౌద్ధ ధర్మంలో ఆదిగురు శంకరులు ఎవరెవరితో వాదం చేశారు, మరి ఆ కాలంలో ఉన్నట్టు మహారాజులు ఎవరు, మరియు ఉత్తర మీమాంసకులు పూర్వ మీమాంసకులు ఎక్కడుండేవారు, కుమారుల భట్టు యొక్క కాలం ఏది, మండనమిశ్రుని యొక్క కాలం ఏది, మండనమిశ్రుడు ఏ ప్రాంతంలో ఉండేటువంటి వారు, అన్ని విషయాలను కూడా పరిశోధనాక్రమంగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారు ఈ లోకానికి ఆదిగురు శంకరాచార్యుల వారి యొక్క పూర్ణ వివరాలు మనకు అందించడం అనేది మన జీవితానికి చాలా ప్రముఖమైనటువంటిది. అందుకే వీరు కూడా సాక్షాత్ ఆదిగురు శంకరాచార్యుల వారి అవతారమని అనేక మంది దృఢమైనటువంటి విశ్వాసం మరియు అనేకమైన చారిత్రక ఆధారాలు మాత్రమే కాకుండా పౌరాణిక సంబంధించినటువంటి విష్ణు పురాణం మరియు హరివంశము మరియు శివరహస్యము అనేకమైన గ్రంథాలను మహా పండితుల ద్వారా అనేక మార్లు పరిశోధనలకు గురి చేసి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి జన్మ జాతకము, ఎక్కడెక్కడ వారు సంచరించిన విషయాలు అన్నిటినీ కూడా, మరియు శ్రీశైలంలో ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు తపస్సు చేసినటువంటి తపోభూమిని గుర్తించి అక్కడ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి జ్ఞాపకార్థం అక్కడ దేవాలయాన్ని నిర్మింపజేశారు. ఈ విధంగా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి పైన శ్రీ కాంచి కామకోటి పరమాచార్యుల వారికి అత్యధికమైనటువంటి భక్తి ప్రపత్తులు, మరియు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు ఏ ఉద్దేశమై ఈ లోకంలో అవతరించారో ఆ ఉద్దేశం ఏదది? వేద ధర్మ ప్రతిష్టాపన. అందుకై సమున్నతంగా అతి పిన్న వయసులో కాంచి కామకోటి పీఠానికి ప్రభువులైనటువంటి వీరు పరిపూర్ణమైనటువంటి, అంటే పీఠంలో 87 ఏళ్ళు సుస్థిరమైనటువంటి పాలనలో పరిపూర్ణంగా వేద ధర్మానికై వారు కృషి చేసినటువంటి దాన్ని మనం ఎలా ఈరోజు నిదర్శనప్రాయంగా చూడవచ్చు అంటే, 4 వేదములు ఏవైతే ఉన్నాయో అవన్నీ సుస్థిరంగా భద్రపరిచి ఉన్నాయి. మరియు వేల కొలది వేద పండితులను
మనం ఈరోజు చూడటం మనందరి అదృష్టం. ఆత్మీయుల అట్టి శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క చరిత్రను ఒక్కొక్క అంకముగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారి అనుగ్రహీతులైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల దివ్య చరణారయులను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జయ శంకర.